ఈ వీడియో ఓన్లీ డాగ్ లవర్స్కి మాత్రమే. ఎందుకంటే చాలామంది డాగ్స్ అనేటోళ్ళు ఇష్టపడేటోళ్ళు ఉంటారు. సో వాళ్ళు తెచ్చుకున్న కొత్తల్లో డాగ్ అనేది చాలా హెల్తీగా ఉండదు. సో డివార్మింగ్ ట్యాబ్లెట్ అనేది వేయడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే డాగ్ లైఫ్ అనేది పెరుగుతుంది. ఆమెను నా సైట్ చూడకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో వాటికి ప్రాపర్గా ఏ ఫుడ్ పెట్టాలా ఏ ఫుడ్ పెట్టకూడదా తెలియదు. సో యాక్చువల్గా డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. మా డాగ్ తినడం లేదు, మా డాగ్ డల్గా ఉంటుంది, సో దానికి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది, రకరకాల ప్రాబ్లమ్స్తో. యాక్చువల్గా నేను కూడా ఫస్ట్లో డాగ్ తెచ్చుకున్నప్పుడు కూడా ఇలాగే నేను ఫేస్ చేశాను. చాలా వరకు హాస్పిటల్ తీసుకెళ్ళడం కానీ, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అదేం కాదు జస్ట్ టానిక్ అవి రాసిచ్చేవాళ్ళు. మెయిన్లీ డాగ్కి ఎవ్రీ మంత్ అనేది డివార్మింగ్ ట్యాబ్లెట్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి. యాక్చువల్గా డివార్మింగ్ ట్యాబ్లెట్ అనేది యూజ్ చేసినప్పుడు ఏదైతే 1 monthలో డాగ్ తీసుకున్న ఫుడ్ అనేది ఏదైతే నూలు పురుగులు అవి ఇవి పట్టకుండా డాగ్ అనేది హెల్తీగా బ్రీడ్ అనేది పెరిగేదానికి హెల్ప్ చేస్తుంది. సో యాక్చువల్గా రీసెంట్లీ నేను డాగ్ కోసం యూట్యూబ్లో సెర్చ్ చేసి వాళ్ళని వీళ్ళని అడిగి డాక్టర్ సజెషన్ తీసుకొని డాగ్కి పెట్ ప్రో అనే ఒక టానిక్ తీసుకొచ్చాను. ఇది మల్టీవిటమిన్ టానిక్. అంటే ఈ టానిక్ యూజ్ చేయడం వల్ల ఒక డాగ్కి ప్రాపర్గా అందవలసిన విటమిన్స్ అనేది అందడం ద్వారా డాగ్ హెల్తీగా ఉంటుంది. డాగ్ గ్రోమింగ్ అనేది అంటే బొచ్చు అనేది బాగా వస్తుంటుంది, షైనింగ్ ఉంటుంది. సో టైం టు టైం ఫుడ్ కూడా తీసుకుంటుంది. సో ఇది ఆల్రెడీ నేను ఒకటి యూజ్ చేశాను, పెట్ ప్రో టానిక్. ఆల్రెడీ ఈ టానిక్ అనేది ఒకటి యూజ్ చేశాను, నాకు రిజల్ట్ బాగుంది. ఇది యూజ్ చేసిన తర్వాత హెయిర్ ఫాల్ తగ్గింది, డాగ్ అనేది అది బ్రీడ్ అనేది చాలా షైనింగ్గా ఉంది చూడటానికి. అండ్ ఈ టానిక్ వాడిన తర్వాత చాలా హెల్తీగా ఉండటం అలా జరుగుతుంది. సో అందువల్ల చాలామంది యూట్యూబ్లో చూస్తూ ఉంటారు, అంటే మా డాగ్ తినడం లేదు, మా డాగ్ సరిగా ఆడుకోవడం లేదు, మా డాగ్ ఎప్పుడు నీరసంగా ఉంటుంది. సో ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ అనేది చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్. ఇవి ఫస్ట్లో తెచ్చిన కొత్తలో ఎవరికి తెలియదు. సో అందరూ ఏంటంటే ఒక 2-3 months 4 months few months 6 months అలా డాగ్తో మనం కనెక్ట్ అయిన తర్వాత సో దానికి ఏమేమి కావాలనేది మనం అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. ఎవరైతే కొత్తగా తెచ్చుకున్న వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా, అదొకటి. నేను ఈ టానిక్ వాడిన తర్వాత ఏదైతే మా రాగి అనేది చాలా హెల్తీగా ఉన్నాడు, టైం టు టైం తింటున్నాడు, సో చాలా బాగా ఆడుతాడు. ఇంకోటి కూడా డాగ్ తెచ్చుకున్న తర్వాత కూడా ప్రతిరోజు దాన్ని బయటికి తీసుకువెళ్ళడానికి అలవాటు పడుతుంది. ఇలా బయటికి వెళ్ళినప్పుడు అది చాలా పీస్ఫుల్ అనేది, ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫస్ట్లో తెచ్చినప్పుడు నేను వాకింగ్ అలా తీసుకుని వెళ్ళేటోడిని కాదు, ఎంత పెడుతున్నా కూడా డాగ్ అనేది చాలా డల్గా అన్యాక్టివ్గా ఉండేది. సో ఎప్పుడైతే నేను ఇట్లాగా వాకింగ్ అలా వెళ్ళడం స్టార్ట్ చేశాను, సో డాగ్ అనేది చాలా హెల్తీగా ఉంది. సో డైలీ అనేది 1 లేదా 2-3 కిలోమీటర్లు అనేది వాకింగ్ చేయించండి, డాగ్ చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ ఈ టానిక్ అనేది ఆన్లైన్లో ఉంది, నేను వీడియో కింద లింక్ ఇస్తాను. ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాడాలనుకుంటున్నారో వాళ్ళు పర్చేజ్ చేసి ఒకసారి ట్రై చేసి చూడండి. అప్రాక్సిమేట్లీ ఇది 250 రూపాయలు అలా పడుతుంది. సో చాలా బెస్ట్. అరౌండ్ 1 second 200 ml బాటిల్. యాక్చువల్గా అప్లై అయ్యేదానికి ఒక టానిక్ హిమాలయ అని ఒకటి ఉంది. సో అది నేను లాస్ట్ టైం తీసుకుంటే 100 ml వచ్చి 120 రూపీస్, చాలా ఎక్స్పెన్సివ్. సో ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైనా ఉన్నారో సో వాళ్ళకి ఇది చాలా బెస్ట్. సో మీరు ఇంకా 400 ml అలా తీసుకోవాలనుకుంటే 300-450 రూపీస్లో ఇంకొక టానిక్ ఉంది. సో ఇది 200 ml, అది 450 అలా వస్తుంది, అది బెస్ట్. అది 3 months అలా వస్తుంది. ఇదే నాకు డైలీ వాడితే అలా 1 month అబోవ్ వస్తుంది. సో ఇది చాలా బెస్ట్. ఎవరైనా తీసుకోవాలనుకుంటే వాళ్ళ కోసం అనేది ఈ వీడియో చేసి పెడుతున్నాను. సో నేను ఈ వీడియో కోసం సెర్చ్ చేసి యూట్యూబ్లో ఆల్మోస్ట్ అందరూ 2-3 వీడియోసే సజెషన్లోకి వచ్చాయి, అవి కూడా తెలుగు లాంగ్వేజ్ లేదు. సో ఎవరైతే
ఈ వీడియో కోసం సెర్చ్ చేసి తెలుగు లాంగ్వేజ్ లేనప్పుడు ఆ వీడియోలో వాళ్ళు చెప్పే లాంగ్వేజ్ ఎలా అర్థం చేసుకోగలుగుతారని నేను ఈ వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. సో నా వీడియో అనేది ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రాకి మా రాకీకి అరౌండ్ 1.5 year కంప్లీట్ అయిపోయింది. నా వీడియోస్ యాక్చువల్లీ ఈ ఛానల్లో ఏదైతే ఆడియన్స్కి నా సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడే వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. డైలీ అనే వీడియోస్ అనేది ఏముండవు, చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అవి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఓకే, ఎవరికైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సపోర్ట్ చేయండి. తప్పకుండా నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో డాగ్కు సంబంధించిన రిలేటెడ్ వీడియోస్, ఇంకేదైనా సబ్స్క్రైబర్స్ సంబంధించినవి, వ్యూవర్స్ సంబంధించిన ఇంకేమైనా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.